హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఇవాళ మీకు నేను మొక్కజొన్న బెల్లం గారెలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం ఒక 5 మొక్కజొన్నల్ని ఒలుచుకొని పెట్టుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్న మొక్కజొన్నల్ని తీసుకోవాలండి. అలాగే ఒక 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని ఒక క్లాత్లో వేసుకొని పిండుకోవాలి. అలాగే 2 యాలుక్కాయలని పొడి చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఈ పిండిలో బెల్లం అలాగే యాలుక్కాయలు రెండింటిని కలుపుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఇవాళ అయితే మీకోసం మా అక్క గారెలు వేస్తుందండి. ఇలా ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ చిన్న చిన్న గారెల్లాగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకుంటూ ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఒకవేళ మీకు పిండి పల్చగా అనిపిస్తే దాంట్లో కొంచెం బియ్య పిండి కలుపుకోవచ్చండి. మేమైతే ఇక్కడ ఏం కలుపుకోలేదు, మామూలు పిండిలో బెల్లం కలుపుకున్నాం అంతే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకోవాలి. ఈ బెల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. మేము అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాము. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా అన్నిటిని వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.